మన దేశంలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉంది? 900 రూపీస్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే అంతకంటే ఎక్కువగా ఉంది. కానీ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా కేవలం 550 రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందండి. ఈ పథకాన్ని 2016లో లాంచ్ చేశారు. కానీ చాలా మందికి ఈ పథకానికి సంబంధించి సరైన అవేర్నెస్ లేక ఇంకా అప్లై చేసుకోలేకపోతున్నారు. సో మనం ఇవాల్టి మన వీడియోలో అసలు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం అంటే ఏంటి, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఒకవేళ ఈ పథకం కోసం మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సిన అర్హతలేంటి, ఒకవేళ ఈ స్కీమ్ కోసం మీరు అప్లై చేసుకోవాలనుకుంటే దీనికోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ దాంతోపాటు ఎలా అప్లై చేసుకోవాలి, ప్లస్ ఒకవేళ ఈ పథకం కోసం మీరు అప్లై చేసుకున్న తర్వాత రీఫిల్ బుకింగ్ అనేది ఎలా చేయాలి, దాంతోపాటు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ పథకం ద్వారా మనకు సబ్సిడీ డబ్బులు అనేవి ఎలా వస్తాయి. సో ఇలాంటి చాలా డౌట్స్ గురించి ఇవాల్టి మన వీడియోలో పిన్ టు పిన్ మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబ్లై సయ్యద్, యూ వాచింగ్ బాస్ వాలా. క్వశ్చన్ నెంబర్ 1, అసలు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అంటే ఏంటి? షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పాలి అంటే 2016లో ఉత్తరప్రదేశ్ లో ఈ పథకాన్ని లాంచ్ చేశారండి. ఎందుకంటే మన దేశంలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర 900 రూపాయలుగా ఉంది. చాలా మంది పేదవాళ్ళు కావచ్చు లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు 900 రూపాయలు పెట్టి ఆ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కొనాలి అంటే వాళ్లకు చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి వాళ్ళు కొనలేరు. అలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారు, ఈ గ్యాస్ సిలిండర్ కాకుండా కట్టెల పొయ్యి మీద వాళ్ళు వంట వండుకొని తినాల్సి వస్తుంది. దాని కారణంగా ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చాలా మంది చెప్తున్నారు, లైక్ క్యాన్సర్. ఎందుకంటే కట్టెల పొయ్యి కాబట్టి చాలా పొగొస్తుంది, ఆ పొగని వాళ్ళు పీల్చుకుంటారు. సో అలాంటప్పుడు ఈ క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో దీని కారణంగా పేదవాళ్లను ఆర్థికంగా ఆదుకోవడం కోసం అండ్ ఆల్సో వాళ్ళు ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. సో ఈ పథకం కింద 900 రూపాయలున్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ని కేవలం 550 రూపాయలకే కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. సో ఇది సింపుల్ గా ఈ పథకం గురించి మనం తెలుసుకోవాల్సిన డీటెయిల్స్. ఇక మన రెండో క్వశ్చన్ వచ్చేసి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ పథకం కింద ఉజ్వల్ యోజన కింద గ్యాస్ కనెక్షన్ మనకు ఫ్రీగా వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ కూడా కేవలం 550 రూపాయలకి లభిస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, నార్మల్ గా అయితే 900 రూపీస్ ఉంది. కానీ ఈ స్కీమ్ కోసం మీరు అప్లై చేసుకుంటే మీకు కేవలం 550 రూపాయలకే మీకు గ్యాస్ సిలిండర్ వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కనెక్షన్ పెట్టినప్పుడు తొలి ఎల్పిజి సిలిండర్ రీఫిల్ మీకు ఉచితంగా ఇస్తారు. ఇక కొత్త కనెక్షన్ తీసుకున్న వారికి 14.2 కిలోల సిలిండర్ కు 2200 ఆర్థిక సహాయం. ఒకవేళ మీరు ఈ స్కీమ్ కింద 14.2 కిలోల సిలిండర్ తీసుకున్నారనుకుందాం, దానికి మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి 2200 ఆర్థిక సహాయం లభిస్తుంది. లేకపోతే మీరు 5 కిలోల సిలిండర్ కోసం అప్లై చేసుకున్నారనుకుందాం, దానికోసం మీకు 1300 ఆర్థిక సహాయం అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు లభిస్తుంది. అంతేకాకుండా దీంతో పాటు మనకు లబ్ధిదారులకు వడ్డీ లేని రుణం కూడా లభిస్తుంది. సో ఈ రుణం ద్వారా ఎల్పిజి స్టవ్ కోసం ఒకవేళ ఒక బర్నర్ స్టవ్ కోసం అయితే 565 రూపాయలు ఇస్తారు. లేకపోతే 2 బర్నర్లు ఒక స్టవ్ కోసం అయితే 990 రూపాయలు అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఈ పథకం కోసం ఒకవేళ మీరు అప్లై చేసుకుంటే ఇవి మనకు కలిగే ప్రయోజనాలు. అండ్ ఆల్సో ఈ పథకం ద్వారా ప్రజలకు ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే చాలా మంది పేదవాళ్లకు ఇది ఒక వరం లాంటిది. ఎందుకంటే ఒకటి, వాళ్ళు 900 పెట్టి ఈ సిలిండర్ కొనలేరు కాబట్టి కేవలం 550 రూపాయలకే వాళ్ళకు సిలిండర్ దొరుకుతుంది. అండ్ దాంతోపాటు ఈ ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ఈ పథకం అనేది పేదవాళ్లకు ఒక మంచి బెనిఫిట్ ఇచ్చే పథకం అని చెప్పుకోవచ్చు. ఇక మన క్వశ్చన్ నెంబర్ 3, ఈ పథకానికి సంబంధించి ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సిన అర్హతలు ఏంటి? సో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజనకి సంబంధించి కావాల్సిన అర్హతలు ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్కీమ్ కోసం కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకోగలరు. అండ్ ఆల్సో వాళ్ళు కూడా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో లబ్ధిదారులు మహిళ అయి ఉండాలి అండ్ ఆల్సో భారతీయ పౌరురాలై ఉండాలి. సో ఇది నంబర్ 1 కండిషన్. ఇక నెక్స్ట్ వచ్చేసి వయస్సు, ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఏ మహిళ అయినా అప్లై చేసుకోవాలనుకుంటే తనకు ఉండాల్సిన వయసు వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలి. అంతకంటే 18 ఆర్ అంతకంటే ఎక్కువగా ఉండాలి. 18 కంటే తక్కువ ఉండే వాళ్ళు ఈ స్కీమ్ కోసం అర్హులు కాదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ కులాలు లేదా షెడ్యూల్ తెగల కుటుంబం అయి ఉండాలి. సో అలాంటి వాళ్లకు మాత్రమే
ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అండ్ ఆల్సో బిలో పావర్టీ లైన్ వాళ్ళకు, ఎవరైతే బిలో పావర్టీ లైన్ కిందికి వస్తారో వాళ్ళు ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాన్ యోజన గ్రామీణ లబ్ధిదారు అయి ఉండాలి, అంత్యోదయ అన్న యోజన లబ్ధిదారు అయి ఉండాలి. అండ్ దాంతోపాటు ఈ పథకం కింద ఏవైతే 14 పాయింట్ల డిక్లరేషన్ ఉంటుందో ఆ డిక్లరేషన్ని కూడా సమర్పించాల్సి వస్తుంది. సో ఇవన్నీ దీనికి సంబంధించి మీరు అర్హులని మీకు అనిపిస్తే ఈ స్కీమ్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒకవేళ మీరు ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? నెంబర్ 1, ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉండాలి. ఇక మన హౌస్ అడ్రస్, ఎక్కడైతే మనం ఉంటున్నామో ఆ ఇంటికి సంబంధించి మన హౌస్ అడ్రస్ అనేది మనం ఇవ్వాలి. అండ్ ఆల్సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, రేషన్ కార్డ్ కావాలి, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకు ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని మనకు చాలా ఇంపార్టెంట్. ఇక మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ఈ పథకాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీమ్ కోసం మనం అప్లై చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. ముందు మనము pmuy.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అప్లై ఫర్ న్యూ ఉజ్వల్ యోజన 2.0 కనెక్షన్ పైన క్లిక్ చేయాలి. సో మీరు ఏ గ్యాస్ ఏజెన్సీ, ఎందుకంటే మనకు మార్కెట్లో హెచ్పి ఉంటుంది, ఇండియన్ గ్యాస్ ఉంటుంది, సో ఇలా రకరకాల ఎల్పిజి గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఏజెన్సీస్ ఉంటాయి. సో మీరు ఏ ఏజెన్సీ ద్వారా మీరు గ్యాస్ సిలిండర్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ గ్యాస్ సిలిండర్ అక్కడ మనం ఎంచుకోవాలి. లైక్ ఇండియన్ ఉంది, భారత్ గ్యాస్ ఉంది, హెచ్బి గ్యాస్ ఉంది, సో ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో దానికోసం మీరు ఎంచుకోవాల్సి వస్తుంది. అండ్ దాని తర్వాత మీరు ఏ ఏజెన్సీని ఎంచుకున్నారో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందాక నేను చెప్పిన వెబ్సైట్లోకి వెళ్ళి ముందు అప్లై ఫర్ ఉజ్వల్ 2.0 పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు నచ్చిన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఏజెన్సీని పైన క్లిక్ చేసి దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా స్టెప్ నెంబర్ 2 ఏంటి అంటే, రిజిస్ట్రేషన్ తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ దగ్గర ముందు మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఇక అక్కడ దాని తర్వాత ఇంకో పోర్టల్ ఓపెన్ అవుతుంది. అక్కడ మరిన్ని డీటెయిల్స్ ఉంటాయి. లైక్ మన రాష్ట్రం ఏంటి, జిల్లా ఏంటి, పిన్ కోడ్, ఏజెన్సీ పేరు ఎంచుకోవాలి. ఏజెన్సీ పేరు ఎంచుకున్న తర్వాత ఈకేవైసీ ప్రక్రియ అయితే ఉంటుందో ఆ ఈకేవైసీ ప్రాసెస్ని కూడా మనము ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇక దానికి సంబంధించి ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డు, అదేవిధంగా మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అక్కడ మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం ఆ వెబ్సైట్లో మనము అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే మన బ్యాంక్ ఖాతా నంబర్ ఎందుకంటే సబ్సిడీ మనం కావాల్సినప్పుడు ఈ బ్యాంక్ ఖాతాలోనే మన సబ్సిడీ డబ్బులు పడతాయి కాబట్టి ఇక్కడ మనం బ్యాంక్ ఖాతా నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు కూడా అక్కడ నమోదు చేయాలి. అండ్ దాంతోపాటు రెఫరెన్స్ నంబర్ని కూడా సేవ్ చేసి దరఖాస్తు ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అక్కడ ఎప్పుడైతే అప్లై చేసుకున్నప్పుడు మీకు ఆ ఫామ్ రిజిస్ట్రేషన్ రెఫరెన్స్ నెంబర్ కూడా మీకు ఉంటుంది. అక్కడ మీరు అది సేవ్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. అండ్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈకేవైసీ చేశారు కదా, ఆ డాక్యుమెంట్ ఉంటుంది, మన ఆధార్ కార్డు ఉంటుంది. దాంతోపాటు ఒక ఇన్స్పెక్షన్ కోసం వస్తారు. మీరు ఏదైతే ఏజెన్సీలో అప్లై చేసుకున్నారో వాళ్ళు ఇన్స్పెక్షన్ కోసం వస్తారు, ఆ సర్టిఫికేట్. సో ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఏజెన్సీ కోసం అయితే అప్లై చేసుకున్నారో అక్కడికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు. అంటే నిజంగానే మీరు బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారా లేరా, మీ ఇన్కమ్ ఎంత, ఇవంతా చూసి వాళ్ళు క్రాస్ వెరిఫై చేసి నిజంగానే మీరు అర్హులు అని ప్రూవ్ అయితే ఆ స్కీమ్ కింద మీకు 550 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సరే, గ్యాస్ సిలిండర్ కోసం మీరు అప్లై చేసుకున్నారు, ఈ స్కీమ్ కోసం మీరు అప్లై చేసుకున్నారు, అండ్ ఈ స్కీమ్ మీకు వచ్చేసింది, ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చేసింది. కానీ ఫస్ట్ గ్యాస్ సిలిండర్ అయిపోయింది అనుకుందాం, ఇప్పుడు మనం రీఫిల్ చేసుకోవాలి. సో రీఫిల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో రీఫిల్ కోసం పెద్దగా కష్టం ఏం లేదండి. రీఫిల్ బుకింగ్ కోసం కూడా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, రీఫిల్ బుకింగ్ కోసం ఒకవేళ మీరు SMS పంపించాలి అనుకుంటే మన దగ్గర కీప్యాడ్ ఫోన్ ఉంది. సో ఆ కీప్యాడ్ ఫోన్ ద్వారా మీరు SMS పంపించాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ 77189
5555 నెంబర్కి పంపించాలి. లేదు ఒకవేళ మీరు మిస్ కాల్ ద్వారా కూడా ఈ రీఫిల్ బుకింగ్ మీరు చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు మిస్ కాల్ ద్వారా చేయాలనుకుంటే 8454955555 అనే నెంబర్కి కూడా మీరు మిస్ కాల్ ఇస్తే మీ రీఫిల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేకపోతే మీరు వాట్సాప్ ద్వారా కూడా ఈ రీఫిల్ బుకింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. సో వాట్సాప్ ద్వారా మీరు పంపించాలనుకుంటే దానికి అయ్యే నెంబర్ వచ్చేసి 7588888824. సో ఈ నెంబర్స్ ఉన్నాయి కదా కింద, నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ నెంబర్స్ నేను మెన్షన్ చేస్తాను. సో ఈ నెంబర్కి మీరు SMS పంపించవచ్చు, లేకపోతే మిస్ కాల్ ఇవ్వచ్చు, లేకపోతే వాట్సాప్ ద్వారా కూడా మీరు రీఫిల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే రిజిస్టర్ నెంబర్ నుంచి అప్లై చేసుకున్నారో ఆ నెంబర్ నుంచే మీరు కాల్, లేకపోతే SMS, లేకపోతే వాట్సాప్ అనేది చేయాలి. లేకపోతే రీఫిల్ ప్రాసెస్ అనేది ముందుకి వెళ్ళదు. సో ఒకవేళ మీకు ఈ సబ్సిడీకి సంబంధించి లేదా గ్యాస్ రీఫిల్కి సంబంధించి ఒకవేళ మీరు స్కీమ్ కోసం అప్లై చేసుకున్నా ఇంకా మీకు స్కీమ్ అయితే కన్ఫర్మ్ అవ్వడానికి టైం పడుతుంది, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మీరు టోల్ ఫ్రీ నెంబర్స్కి కూడా కాల్ చేయొచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన నేను ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇస్తున్నాను. సో ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి ఒకవేళ మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే మీకు కావాల్సిన సమాచారాన్ని వాళ్ళు మీకు అందించడం జరుగుతుంది. సో ఇదండి ఎంటైర్ ప్రాసెస్. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం, దీనికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత రీఫిల్ ప్రాసెస్ ఏంటి, ఒకవేళ మీకు దీనికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేక మీరు ఏదైనా కంప్లైంట్ చేయాలనుకున్నా దానికి కావాల్సిన టోల్ ఫ్రీ నెంబర్స్ ఏంటి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని చాలా క్రిస్టల్ క్లియర్గా ఇవాళ మన వీడియోలో మనం మాట్లాడుకున్నాం. హోప్ఫుల్లీ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించి కూడా ఇంకో వీడియో కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం. సో ఒకవేళ మీరు ఈ పథకానికి సంబంధించి మీరు అర్హులు అని మీరు భావిస్తే, ఇంకా ఈ పథకం కోసం మీరు అప్లై చేసుకోకపోయింటే ఇమీడియట్గా ఈ పథకం కోసం అప్లై చేసుకోండి. సో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాస్ వాలా, బీ ద బాస్.